తగ్గింది ఇక్కడ. ఉమ్, ఇంకోటి బంగారం మొన్నటిదాకా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్స్ లో వీటిలో డాలర్లు అమ్మేసి ఉమ్, గోల్డ్ తీసుకున్నాయి ఉమ్, అనేక దేశాలు, ఇంక్లూడింగ్ మనం కూడా. ఉమ్, 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 డాలర్లు అమ్మేసి అంటే డాలర్లెస్ ఎకానమీ వైపుకి వెళ్ళడం కోసమని ఆ పని చేశారు ఓకే. గోల్డ్. ఉమ్, ఇప్పుడు ఏమైపోయింది, గోల్డ్ అక్కడ ఫిజికల్ గా గోల్డ్ పెట్టుకుని దాని రేటుకి అప్ అండ్ డౌన్ ఉండదు. అంటే అప్ అండ్ డౌన్ ఉన్నది అట్లా అమ్ముకోదు కదా అవును. ఉమ్, ప్రభుత్వాలు. అవును. ఉమ్, ఇంకోటి మొన్న యుద్ధం తర్వాత మళ్ళీ సచ్చినట్టు డాలర్ మార్కం బిగినాయి. ఉమ్, డాలర్ మార్కం ఎప్పుడైతే బిగినైందో గోల్డ్ది ఉన్నదాన్ని మళ్ళీ తీసి ఉమ్, మార్కెట్ లోకి రిలీజ్ చేస్తారు. ఉమ్, మొన్న ఏంటి బంగారం అంతా కొంటున్నారు కాబట్టి ఉమ్, సప్లై తక్కువైంది, డిమాండ్ ఎక్కువైంది కాబట్టి రేట్లు పెరిగినాయి. అవును. ఉమ్, ఇప్పుడు సప్లై ఎక్కువ ఉంది, ఉమ్, డిమాండ్ లేదు, ఉమ్, రేటు తగ్గింది. ఉమ్, ఇది సహజ సిద్ధమైన ఆర్థిక సూత్రం. అంతేనా? బిఫోర్ ఇరాన్ యుద్ధమును ఆఫ్టర్ అనడానికి లేదేమో, ఇప్పటికి తేడా ఉందని అంటే అనుకోవడం. ఇరాన్ యుద్ధ సందర్భంలో వాస్తవంగా గతంలో అయితే యుద్ధం టైంలో గోల్డ్ రేట్లు పెరిగేది, ఉమ్, యుద్ధం తగ్గాక తగ్గేది అవును. రేట్లు. అవును, ఇప్పుడు యుద్ధం టైంలోనే రేట్లు తగ్గినాయి. అదే అంటున్నాను. ఉమ్, ఫార్ములా మారిపోయింది, అసలు టోటల్ ఎకనామిక్స్ లో ఉన్న సూత్రాలు మారిపోతున్నాయి ఇప్పుడు కొత్తగా చూస్తే. అంటే దానికి కారణం డాలర్ బలపడ్డమేనా? ఒక్కొక్కడండి ఇప్పుడు 100 కారణాలు ఉన్నాయి. నేను చెప్పినట్టు అదే. డాలర్ ఇష్యూ ఉంది, ఉమ్, ఇక్కడ కొనేది తక్కువైంది, ఉమ్, అంతర్జాతీయంగా కూడా కొనుగోలు శక్తి తగ్గింది. ఉమ్, అంటే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ దెబ్బతిన్నాయి ఉమ్, ఈ యుద్ధంలో. అవును. ఆ దెబ్బతిన్న వాళ్ళు బంగారంతో తయారు చేయించుకోలేరుగా, అవును. తమ దగ్గర ఉన్న బంగారాన్ని నమ్మి డాలర్లలోనే కొనుక్కోవాలి మళ్ళీ ఉమ్, ఉమ్, సామాన్లు. ఉమ్, అంటే డాలర్ వాడకం పెరిగినప్పుడు గోల్డ్ వాడకం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గోల్డ్ సప్లై లైన్ లోకి వచ్చేస్తుంది. ఉమ్. సప్లై ఎక్కువైతే వస్తుంది ఆటోమేటిక్